మొదట్లో మీ మాట కోసం ఎదురు చూసిన వాళ్ళు ఇప్పుడు మీరు మాట్లాడితే ఫోన్ చూస్తున్నారా? ఒకప్పుడు మీకు కాల్ చేసిన వాళ్ళు ఇప్పుడు మీ మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదా? గ్రూప్లో మీరు ఒపీనియన్ చెబితే టాపిక్ మార్చేస్తున్నారా? అప్పుడు మనకి ఒకే ఒక ఫీలింగ్ వస్తుంది, నాలో ఏమైనా తక్కువ అయిందా? కానీ నిజం ఏంటంటే చాలాసార్లు రెస్పెక్ట్ పోవడానికి కారణం మనం చెడ్డవాళ్ళం కావడం కాదు, మన విలువని మనమే తగ్గించుకోవడం. సైకాలజీలో ఒక ఫ్యాక్ట్ ఉంది, ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండే వాళ్ళ విలువలు జనాలు తక్కువగా అంచనా వేస్తారు. ఎప్పుడు అవును అని చెప్పే వాళ్ళని ఉపయోగించుకుంటారు, కానీ తమ హద్దులు తెలిసిన వాళ్ళని గౌరవిస్తారు. అందుకే ఈ రోజు నుంచి ఒక 30 రోజుల ఛాలెంజ్. ఈ 30 రోజులు మీ జీవితాన్ని మార్చే 6 రూల్స్. కానీ ఒక్క కండిషన్, ఒక్క రోజు కూడా బ్రేక్ చేస్తే మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కొత్త జీవితం కావాలంటే ముందు పాత అలవాట్లు చనిపోవాలి. రూల్ నెంబర్ 1, సైలెన్స్ క్రియేట్స్ వాల్యూ. ఎక్కువగా మాట్లాడే వాళ్ళని జనాలు వింటారు, కానీ తక్కువ మాట్లాడే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. ఈ 30 రోజులు అనవసరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆపేయండి. ఎవరు అడిగినా పాయింట్కు మాత్రమే సమాధానం చెప్పండి. మీ మీద జోక్ వేసినా ఫోర్స్గా నవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మీ సైలెన్స్ వాళ్ళకి మీ బాధ కంటే ఎక్కువగా వినిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మాటల సంఖ్య కాదు, మాటల బరువు ముఖ్యం. రూల్ నెంబర్ 2, లర్న్ టు సే నో. చాలామంది జీవితంలో పెద్ద సమస్య నో చెప్పలేకపోవడం. ఎందుకంటే వాళ్ళు అందరికీ నచ్చాలని ప్రయత్నిస్తారు. కానీ ఒక ఫ్యాక్ట్ తెలుసా, మీకు అందరూ నచ్చడం ఎలా అసాధ్యమో అందరికీ మీరు నచ్చడం కూడా అంతే అసాధ్యం. కాబట్టి మీ టైం వృధా చేసే పనికి, మీ విలువ తగ్గించే మనిషికి, మీ మనశ్శాంతిని తీసేసే పరిస్థితికి గౌరవంగా లేదు అని చెప్పండి. ప్రతి నో మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఒక ఎస్. రూల్ నెంబర్ 3, ఫిక్స్ యువర్ బాడీ లాంగ్వేజ్. మనిషి నోరు అబద్ధం చెప్పొచ్చు, కానీ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు నిజమే చెబుతుంది. ఈ 30 రోజులు తల ఎత్తుకొని నడవండి. మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూడండి. తొందర పడకండి, నెమ్మదిగా కాన్ఫిడెంట్గా మూవ్ అవ్వండి. ఎందుకంటే ప్రపంచం ముందుగా మీ రూపాన్ని చూస్తుంది, తర్వాత మీ మాటలు వింటుంది. రూల్ నెంబర్ 4, ఇంక్రీజ్ యువర్ వాల్యూ. నిజం చెప్పాలంటే రెస్పెక్ట్ అడిగితే రాదు, వాల్యూ క్రియేట్ చేసే వస్తుంది. ఈ 30 రోజులు రోజుకి కనీసం 1 గంట ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, లేదా మీకు తెలిసిన స్కిల్ని మరింత మెరుగుపరచండి. ఎందుకంటే ఖాళీ మనిషి అటెన్షన్ కోసం తిరుగుతాడు, విలువ ఉన్న మనిషిని అటెన్షన్ వెతుక్కుంటూ వస్తుంది. రూల్ నెంబర్ 5, క్లీన్ యువర్ సర్కిల్. ఒక్క నిజం చెబుతాను, కొన్ని స్నేహాలు ప్రేమతో కాదు అలవాటుతో కొనసాగుతాయి. మీ కలలను చూసి నవ్వేవాళ్ళు, మీ ఎదుగుదలను చూసి బాధపడేవాళ్ళు, మీ సమయాన్ని తినేసేవాళ్ళు, వాళ్ళ నుంచి కొంచెం దూరం జరగండి. బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీ భవిష్యత్తు విలువైనదైతే మీ సర్కిల్ కూడా విలువైనదే కావాలి. రూల్ నెంబర్ 6, బీ కాన్స్టెంట్. ఈ రూల్ మిగతా 5 రూల్స్ కంటే పెద్దది. ఎందుకంటే మార్పు ఒక్క రోజులో కనిపించదు, కానీ ప్రతిరోజు చేసిన చిన్న చిన్న మార్పులు ఒక రోజు పెద్ద ఫలితంగా కనిపిస్తాయి. ఒక వారం చేసే అలవాటు కాదు, ఒక నెల చేస్తే మార్పు మొదలవుతుంది. కానీ ఆగిపోతే జనాలు మిమ్మల్ని సీరియస్గా తీసుకోరు. కాబట్టి ఎవరు చూడకపోయినా కొనసాగండి, ఎవరు మెచ్చుకోకపోయినా కొనసాగండి. మీ జీవితాన్ని మార్చేది మోటివేషన్ కాదు, కన్సిస్టెన్సీ. 30 రోజుల తర్వాత మీరు అదే వ్యక్తి అయి ఉండరు. మీరు రెస్పెక్ట్ కోసం పరిగెత్తరు, రెస్పెక్ట్ మీ వెంట వస్తుంది. మీరు అటెన్షన్ అడగరు, మీ ప్రజెన్స్ అటెన్షన్ని క్రియేట్ చేస్తుంది. జనాలు మారకపోవచ్చు, కానీ మీరు మారితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని చూసే విధానం ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు నిర్ణయం మీదే. ఇంకా అందరికీ నచ్చడానికి ప్రయత్నిస్తూ జీవిస్తారా, లేక ఈ రోజే మీ విలువని పెంచుకునే ప్రయాణం మొదలెడతారా? ఈ 30 రోజుల ఛాలెంజ్కి రెడీ అయితే కామెంట్లో డే 1 స్టార్టెడ్ అని టైప్ చేయండి. మీ కొత్త వెర్షన్ కోసం ఈ రోజే మొదటి అడుగు వేయండి. బాయ్ బాయ్.